సార్ ఈ అక్యూట్ డిసీజెస్ అండ్ క్రానిక్ డిసీజెస్ ఏంటి సార్ వీటి మధ్య? అక్యూట్ డిసీజ్ అంటే స్వల్పకాలిక వ్యాధులు అండి. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. క్రానిక్ డిసీజ్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పినట్టు జనరల్గా ఏదైనా ఒక డిసీజ్ అనేది ఒక 1 year నుంచో లేదంటే మినిమం ఒక 6 months నుంచి ఆన్ అండ్ ఆఫ్గా డిసీజ్ అనేది రిపీట్ అవుతూ ఉంటే, లేదంటే దానికి రకరకాల సిమ్టమ్స్ అంటే ఏదో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం సింపుల్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ తీసుకున్నాం. సోరియాసిస్ అంటే ముందు ఏదో పొలుసు వ్యాధి వచ్చింది కదా, చర్మం మీద పొలుసులు ఊడిపోతున్నాయి కదా, స్కేలీగా లేయర్స్ వస్తున్నాయి కదా అని దానికి ఏదో రకరకాల ఆయింట్మెంట్స్ లేదంటే రకరకాల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడతారు. వాడినప్పుడు ఏమవుతుందంటే అది డిసీజ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే డిసీజ్ అనేది అణగదొక్కిపోతూ ఉంటుంది, అంటే సప్రెస్ అయిపోతూ ఉంటుంది, అణిగిపోతూ ఉంటుంది. అది అణిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సోరియాసిస్ డిసీజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి అని అడిగారు మీరు. అడిగినప్పుడు ఈ డిసీజ్, ఈ సోరియాసిస్ డిసీజ్ ఏమవుతుంది, ఏదైనా సరే ఒక మినిమం పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే అది ఒక 4 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక 5 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక నెల రోజుల్లోనే ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో మనం తీసుకురాగలుగుతాం. సో ఈ డిసీజ్ ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు సోరియాసిస్ ఇలా అణిగిపోయినప్పుడు అది ఆర్థరైటిస్ కిందకి మారిపోతూ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చెప్తాం. సో జనరల్గా సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోతుంటారు. ఆర్థరైటిస్కి కూడా రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత జాయింట్స్ అనేవి బెండ్స్ వచ్చేయటం, వంకర్లు వచ్చేయటం, డిఫార్మిటీస్ అనేవి డెవలప్ అవటం అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే ఒక సీక్వెన్షియల్ చైన్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే ఒక డిసీజ్, చిన్న డిసీజ్ మొదలుకొని అది లేయర్ బై లేయర్, మనకి ఏదైతే శరీరంలో మనకి 7 layers ఉంటాయో ఆ 7 layers ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ కాడి నుంచి న్యూరో ఎక్టోడర్మ్ వరకు 7 layers ఆఫ్ చార్ట్ ఉంటుందండి. అంటే సింపుల్ డిసీజ్ కాడి నుంచి క్రానిక్ డిసీజ్కి సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాం మనమే దాన్ని. సో అలా సప్రెషన్ కాకుండా ఏదైతే నేను మన ఇంటర్వ్యూలో ఫస్ట్లో నేను మీకు ఈ సప్రెషన్, థియరీ ఆఫ్ సప్రెషన్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. హోమియోపతిలో మాకు చెప్తారు, మమ్మల్ని చదివిస్తారు. సో ఆ సప్రెషన్, డిసీజ్ని సప్రెస్ చేయకుండా లోపల నుంచి మనం ఆ డిసీజ్ని హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పేషెంట్గా ఉన్న కంప్లైంట్ మనం ఏదైతే జీసీఎస్ మెథడాలజీ అని చెప్తుంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ అని చెప్తుంటాం, శరీర తత్వం అని చెప్తుంటాం. సో ఒక్కసారి మనం ఆ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ బట్టి, ఆ జెనెటిక్ కోడ్ బట్టి మనం మెడిసిన్ ఇచ్చామంటే డెఫినెట్గా అది ఎటువంటి డిసీజ్ అయినా దీర్ఘకాలికంగా కాకుండా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలోనే మనం తగ్గించుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు స్వల్పకాలిక వ్యాధులు అన్నారు. సో స్వల్పకాలిక వ్యాధులు అంటే జనరల్గా ఇప్పుడు హోమియోపతి అనగానే ఈ క్రానిక్ డిసీజెస్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, లేదంటే సోరియాసిస్, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారు. సో అలా కాకుండా జనరల్గా స్వల్పకాలిక వ్యాధులు ఏవైతే మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ డిసీజెస్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, జలుబు, దగ్గు, తుమ్ములు వస్తున్నాయి, ఆన్ అండ్ ఆఫ్గా ఒక వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు, లేదంటే జ్వరం వస్తూ ఉంటుంది. సో ఈ రిపీటెడ్ కంప్లైంట్స్ కూడా మనకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చండి. సో వీటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. ఏమైనా ఉదాహరణలు ఉన్నాయండి కేసెస్? సో కేసెస్ అంటే జనరల్గా ఇప్పుడు సింపుల్ కేసు ఆఫ్ వైరల్ ఫీవర్ తీసుకుందాం. అంటే నేను పెద్ద కేసెస్ గురించి అయితే నేను డిస్కస్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే అది అంతా మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ లాగా మనం చెప్పాల్సింది. ఇప్పుడు వైరల్ ఫీవర్తోనే వచ్చారు, సపోజ్ ఒక 8 to 9 years పిల్లాడే వచ్చాడు, జ్వరం తగ్గట్లేదు. సో ఇట్లాంటి జ్వరం కేసెస్ కూడా చాలా సింపుల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గించుకోవచ్చండి. అంటే దీంట్లో జ్వరానికి జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లోకి వెళ్తే ఏదో ఒక సర్టెన్ సార్ట్ ఆఫ్ ఒకటే మెడిసిన్ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టుగా కాంబినేషన్లో ఒక 3-4 మెడిసిన్స్ పెడుతూ ఉంటారు. సో అక్కడ ఎలా అక్యూట్ డిసీజెస్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందో అట్లాగే అక్యూట్ డిసీజ్కి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను ఈ వీడియో ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, గ్యాస్ట్రైంటరైటిస్ కేసులు కానీ, ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కానీ ఇట్లాంటి వాటి చాలా ఎక్సలెంట్గా మనం తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ఈ జ్వరం కేసెస్కి ఏంటంటే ఒక ట్యాబ్లెటే కానీ ఇమీడియట్గా ఫీవర్ అనేది డ్రాప్ అవుతుంది, అంటే తగ్గటం మొదలు పెడుతుంది. సో అలా కాకుండా మన హోమియోపతిలో ఇప్పుడు బెల్లడోనా అని, బ్రయోని అని, డల్కెమరా అని, పల్సిటిలా అని, రస్టాక్స్ అని, నాట్రమ్యూర్ అని, నాట్రమ్ సల్ఫ్ అని, ఇలా రకరకాల అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్ జ్వరాల కోసం ఉన్నాయండి. విష జ్వరాలకు కూడా మందులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక 5 to 6 years బ్యాక్ మన కరోనా వచ్చినప్పుడు ఈ కోవిడ్లో కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో ఈ ఎపిడమిక్స్లో కూడా మనకి కలరా, టైఫాయిడ్, ఇప్పుడు మనకి కోవిడ్ కేసెస్లో కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా మనం ఫ్రీగా మనం సర్వీస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. సో ఇట్లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను మన ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అవేర్నెస్ అనేది జనరల్గా హోమియోపతి అనగానే క్రానిక్, లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ లేదంటే దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి వాడాలి అని చెప్తారండి. సో ఇది ఏమీ అవసరం లేదండి. అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ ఎండి హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి, ఒక మంచి అనుభవం ఉన్న హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి మీకున్న కంప్లైంట్ ఏదో అనాలిసిస్ ప్రకారంగా క్లియర్గా చెప్పగలిగితే దానికి మనం చాలా క్రిస్టల్ క్లియర్గా అది స్వల్పకాలిక వ్యాధులైనా దీర్ఘకాలిక వ్యాధులైనా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.